డొక్కు టీవీ. నానమ్మ ఈరోజు ఏదైనా ఒక మంచి కథ చెప్పు నానమ్మ. వినాలనుంది. నువ్వు కథలు బాగా చెప్తావంట కదా నానమ్మ. సరే చెప్తాను, ఒక మంచి కథ చెప్తాను. కానీ కథ విన్న తర్వాత నువ్వు ఆ కథకి శీర్షిక చెప్తావా? అలా అయితేనే నీకు ఒక మంచి కథ చెప్తాను. అలాగే నానమ్మ, ముందైతే మీరు కథని స్టార్ట్ చేయండి, వినాలని ఉంది. చెప్పండి నానమ్మ, మీరు కథలు బాగా చెప్తారుగా. సరే చెప్తాను, విను. నీకోసం ఒక మంచి కథ చెప్తాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక నాన్న, ఆ నాన్నకి ఒక కొడుకు ఉంటారు. ఒక రోజు ఆ తండ్రి కొడుకు వెళ్తూ ఉండగా ఒక రోజు కొడుకు తండ్రిని ఇలా అడిగాడు, నాన్న నాకు సైకిల్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ తొక్కుతున్నారు, నాకు ఒక మంచి సైకిల్ కొనివ్వు నాన్న. సైకిల్ లేదు, ఏం లేదు, వెళ్ళు, మా దగ్గర అసలుకే డబ్బులు లేవు. ఇంకా సైకిల్ ఎక్కడి నుంచి కొనాలి? డబ్బులు లేవు, ఏం లేవు, ఊరికే ఇంట్లో కూర్చోవు. నాన్న నాకు కావాలి, ఎలాగైనా సైకిల్ కావాలి. మా ఫ్రెండ్స్ కి చెప్పా నేను మా నాన్నతో సైకిల్ కొనిచ్చుకుంటానని. చెప్పు నాన్న, నాకు కొనిస్తానని చెప్పు. ఏంటా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? డబ్బులు లేవంటుంటే వినవే. ఇంట్లోకి వెళ్ళు, నేను పొలం దగ్గరికి వెళ్ళి వస్తా, సరేనా? ఇంకోసారి చూద్దాంలే. నాన్న నేను కోపంగా చెప్తున్నా. నాన్న నాకు నిజంగా సైకిల్ కావాలి, చూడు, లేకుంటే నేను ఏం చేస్తాను నాకే తెలియదు నాన్న అని ఆ పిల్లవాడు కోపంగా అడవిలోకి పరిగెడతాడు. ఆ పిల్లవాడు ఎలాగైనా సైకిల్ కొనించుకోవాలని వాళ్ళ నాన్నకు తెలియకుండా ఒక అడవిలోకి వెళ్తాడు. వాళ్ళ నాన్నని కాసేపు భయపెట్టాలని అడవిలోకి వెళ్ళి దాక్కుంటాడు. అడవిలో ఏడుస్తూ ఉంటే ఒక చిలుక వచ్చి, అరే ఎవరు నువ్వు? ఇక్కడ ఈ అడవిలో ఏం చేస్తున్నావు ఈ టైంలో? ఎవరు నువ్వు? నీకేమైంది అసలు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా పేరు ధనుష్, నేను మా నాన్నతో గొడవ పడి అడవిలోకి వచ్చా. నాకు సైకిల్ కొనివ్వమంటే మా నాన్న కొనివ్వలేదు. అవునా? ఇంత మాత్రానికి ఇలా అలిగి అడవిలోకి వస్తే ఎలా? ఇక్కడ చాలా మృగాలు ఉన్నాయి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? నీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని ఆ చిలుక అక్కడి నుంచి గూటిలోకి ఎగిరిపోయింది. కొద్దిసేపటికి పిల్లవాడు ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటే అక్కడే గృహలో ఉన్న పులి ఆ ఏడుపు శబ్దం విని బయటకు వచ్చింది. ఆ పులి మనసులో అనుకుంటుంది, అరే ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు, ఈ రోజుకి ఆ పిల్లవాడిని ఆహారంగా స్వీకరించవచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చిలుక ఎగురుకుంటూ వస్తుంది. ఆ చిలుక ఒక ఐడియా వేసింది. పులిరాజా నువ్వు ఇది విన్నావా? ఒక పిల్లవాడు నిన్ను వెతుకుతూ అడవిలోకి వచ్చాడు, నువ్వు దొరకలేదని ఏడుస్తూ ఉన్నాడు. అవునా? ఆ పిల్లవాడికి నాతో ఏం పని? నన్నెందుకు వెతుకుతున్నాడు? చెప్పు. ఆ పిల్లవాడికి పులి మాంసం కావాలంట, అందుకే పులిని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడు. నువ్వు ఎంతసేపటికి దొరకకపోయేసరికి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటి? నా మాంసం కావాలా? అయినా నేను పులినని ఆ పిల్లవాడికి తెలియదా? నేనంటే భయం లేదా? వామ్మో, ఇదేదో తేడాగా ఉంది, బతుకుంటే బలిసాకు తినైనా బతకొచ్చు అని ఆ పులి అక్కడి నుంచి పారిపోయింది. ఆ చిలుక అలా చెప్పడంతో పులి అక్కడి నుంచి పరిగెత్తింది. ఎలా ఉంది పుజ్జి కథ? నచ్చిందా నీకు? సరే, ఈ కథలో నీకు ఏమి నచ్చింది? ఇలా నాన్న తిట్టాడనో, అమ్మ కొట్టిందనో ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, సరేనా? అలాగే నాన్నమ్మ, కథ చాలా బాగుంది. ఈ కథకు నేను శీర్షిక పెట్టేది చిలుక సహాయం.